హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. విజయ్ టెలిగ్రామ్ తీసుకుని వీధి తలుపులు మూసి లోపలికొచ్చాడు. పైనుంచి సుందరమ్మ ఏడుపు కంఠంతో ఏదో అనటం, రోజా మాట్లాడడం వినిపిస్తోంది. విజయ్ పైకి వెళ్ళడమా మానటమా అని తటపటాయిస్తున్న వాడిలా ఒక్క క్షణం అక్కడే నిలబడి మెట్ల వైపు చూశాడు. ఆ తర్వాత పైకి వెళ్ళటం విరమించుకున్నట్టుగా తిరిగి తన గదిలోకి వచ్చేశాడు. అతనికి ఎందుకో పైకి వెళ్ళాలని పెంచలేదు. ఆఫీస్ రూమ్లోకి తిరిగి వచ్చి విజయ్ నిస్సత్తువుగా టేబుల్ అంచుని ఆనుకుని నిలబడిపోయాడు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ స్థిరత్వం తప్పడం అంటే ఏమిటో ఎరగని అతని మనసు ఈరోజు రకరకాల భావాలతో చిత్ర విచిత్రంగా, అయోమయంగా, అస్థిరంగా తికమక పడసాగింది. అతను కలలో కూడా ఊహించలేని సంఘటనలు ఒక్కసారి ప్రవాహంలా వచ్చి అతన్ని ముంచేసినాయి. ఈ వేగానికి తట్టుకుని తనను తాను కుదుటపరుచుకోవాలంటే కొద్దిసేపు ఒంటరిగా ఉండడం చాలా అవసరం అనిపిస్తోంది. విజయ్ చేతిలో ఉన్న టెలిగ్రామ్ వైపు చూశాడు. అతని కళ్ళు మరోసారి శ్రద్ధగా అందులో ఉన్న మాటల్ని చదివాయి. తర్వాత దాన్ని మడిచి టేబుల్ మీద పక్కగా నెట్టేశాడు. అనంత్ వస్తే తన మీద నుంచి సగం భారం దింపుకున్నట్టు అవుతుంది. అనంత్కి చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పటికప్పుడు అతనికి విశదంగా ఉత్తరం రాద్దామనుకుంటూనే జాప్యం చేశాడు. రోజా, అనంత్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. రోజా ఫలానా అని తెలిసినప్పుడు అనంత్ పొందే ఆనందం తను ఊహించలేనిది కాదు. ఆలోచనగా నిలబడిన విజయ్ దృష్టి టేబుల్ మీద ఉన్న ఫోన్ వైపు మళ్ళింది. దాన్ని చూడగానే అతని నుదుటి మీద ముడతపడింది. చంద్రం ఈ ఇంట్లో ఉన్నాడు. అతని కోసం ప్రభుత్వం వాడవాడలా అడుగు అడుగునా గాలిస్తోంది. చంద్రం తన ఇంటికి వచ్చిన విషయం వెంటనే నారాయణకి చెప్పడం తన కర్తవ్యం. కానీ చంద్రాన్ని తను వాళ్ళకి అప్పజెప్పే కంటే తనంతట అతనే పట్టుబడితే మంచిది. న్యాయం ఎప్పుడు తనంతట తాను పట్టుబడి నేరం ఒప్పుకున్న వాళ్ళ పట్ల కాస్త సానుభూతితోనో దయతోనో ప్రవర్తిస్తుంది. కానీ చంద్రం ఒప్పుకుంటాడా? తను పట్టుబడితే పోలీసులు క్షమించినా తన పై వాళ్ళు క్షమించరా అన్నట్టుంది అతని ధోరణి. అతనికి నచ్చజెప్పి ఒప్పించి అతనంతట అతనే పట్టుబడేలా చేయడం మంచిదా, లేక అతని ఇష్టాలతో ప్రసక్తి లేకుండా నారాయణకి ఫోన్ చేయడమా? ఈ రెండిటిలో ఏది ఉత్తమం? ఏ విధంగా అయితే చంద్రానికి హాని జరగకుండా ఉంటుంది? విజయ్ కళ్ళు మూసుకుని నుదుటి మీద వేళ్లతో రాచుకుంటూ దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టు అలాగే నిలబడిపోయాడు. ఇంతలో గదిలోకి ఎవరో పరిగెత్తుకొచ్చినట్టు అడుగుల శబ్దం వినిపించింది. విజయ్ ఆలోచనలు వదిలించుకుని కళ్ళు తెరిచి చూచాడు. ఎదురుగా గుమ్మంలో రోజా నిలబడి ఉంది. ఒక్క క్షణం రోజాని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు అతను. రోజా కూడా విజయ్ వైపు అలాగే చూస్తోంది. రోజా మొహంలో ఆనందం, అపనమ్మకం, కంగారు, విశ్రాంతి ముప్పిరిగొన్నట్టుగా ఉన్నాయి. మనిషి నిలువెల్లా తొట్రుపాటుతో కంపిస్తున్నట్టుగా ఉంది. విజయ్కి అర్థమైంది. అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఏ క్షణం కోసం తను 1000 విధాలుగా అవకాశం దొరకాలని తాపత్రయపడ్డాడో ఆ క్షణం వచ్చి వెళ్ళిపోయింది. వేణుగోపాలరావు గారు ఎవరో, రోజా అతనికి ఏమవుతుందో తెలియజేసే ఆ నిజం రోజాకి తనే వినిపించాలని, ఆ నిమిషం తమ ఇద్దరి మనసుల్లో చిరంజీవిగా నిలిచిపోవాలని తను ఎంత వాంఛించాడో అది ఇసుకలో పడ్డ నీటి బిందువులా అట్టే వచ్చి ఇట్టే ఇంకిపోయింది. ఒక్కోసారి అంతే. ఎన్నెన్నో ఊహించుకుంటూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూసిన సమయాలు ఏ కాస్త ప్రత్యేకత కానీ ప్రాధాన్యత కానీ లేకుండా అతి మామూలుగా అయిపోతాయి. రోజా అస్పష్టంగా పిలిచాడు అతను. రోజా అతని పిలుపునకు మంత్రముగ్ధ అయిన దానిలా కలలో నడుస్తున్నట్లుగా వచ్చి అతనికి ఎదురుగా నిలబడింది. ఇది నిజమా? పెద్దవైన కళ్ళతో విజయ్ ముఖంలోకి చూస్తూ అడగలేక అడిగింది రోజా. ఏది? వేణుగోపాలరావు గారి. విజయ్ పూర్తి చేయనే లేదు. రోజా చప్పున అవునన్నట్లు తలూపింది. నిజమే రోజా, నేను ఇది నీకు చెప్పాలనుకున్నాను గాని విజయ్ మాట పూర్తి కాలేదు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియనట్లు ఆగిపోయాడు. రోజా అతనికి దగ్గరగా వచ్చింది. వివసురాలైనట్లుగా చూసింది. చేతులు అందిస్తూ ఉంది. విజయ్, నాకేమిటో భయంగా ఉంది. నాకు నిజంగా మతి భ్రమించిందేమో అనిపిస్తోంది. నా ప్రాణం తేలిపోతున్నట్లుగా ఉంది. విజయ్ రోజా అందించిన చేతులు అందుకున్నాడు. రోజా నోటి నుంచి వచ్చిన చివరి మాటలు అతనిలో గూడు కట్టుకున్న సంకోచాలన్నిటినీ ఒక్కసారిగా తెగ్గొట్టి గాలిలోకి విసిరేసినట్టు చేసినాయి. రోజా చేతులు పట్టుకుని దగ్గరగా లాక్కున్న విజయ్ రోజా తలని బలంగా గుండెలు కదుముకున్నాడు. నిజం రోజా, ఇది నిజం. చంద్రం హత్యాచారం చేశాడని అంటున్న ఈ వ్యక్తి ఎవరో కాదు,
మీ తండ్రే. ఇది విచిత్రంగా అపనమ్మకంగా అనిపిస్తున్న యథార్థం. నువ్వు ఫలానా అని తెలిసినప్పటి నుంచి తానెవరో నీకు చెప్పలేక, ఆ నిజం దాచుకోలేక ఆయన ఎంత హైరాణ పడిపోయారో తెలుసా? ఆయన మూలంగా మీ భవిష్యత్తు పాడైపోయిందని, మీ అమ్మగారి జీవితం నరకమైందని నువ్వు మాటి మాటికి అంటుంటే నిన్ను వారించలేక, తన ఉనికిని నీ ముందు బయట పెట్టలేక ఎంత చిత్రహింసకు గురయ్యారో నాకు తెలుసు. మీ ఈ కష్టాలన్నిటికీ తనే కారణమని కుమిలిపోతున్న ఆయన నీ ముందు సగర్వంగా తలెత్తి నేను నీ తండ్రిని అని చెప్పుకోలేకపోయారు. ఈ విషయం నీకు తెలియచేసే బాధ్యత నా మీదే పెట్టారు. నేను ఎన్నోసార్లు నీతో ఈ విషయం చెప్పడానికి ప్రయత్నించాను. కానీ ఎప్పటికప్పుడే ఏదో ఒక అవాంతరం వచ్చి నన్ను మూగవాడిని చేసింది రోజా. ఈ దోషం నాది. నీకు సాధ్యమైనంత త్వరలో ఈ విషయం తెలియజేస్తానని మాట ఇచ్చాను. కానీ నిలబెట్టుకోలేకపోయాను. పూనాలో చంద్రాకి చెప్దామని అనుకున్నాను. కానీ చంద్రం కలవలేదు. బొంబాయి నుండి రాగానే నీకు వెంటనే చెప్పేయాలనుకున్నాను. కానీ ఈ లోపలే ఇంత గందరగోళం జరిగిపోయింది. ఈ విషయం నేనే చెప్పాలని, ఇంత మంచి మాట నా నోటి నుండి నువ్వు వినాలని నేనెంతగా అనుకున్నానో తెలుసా రోజా? కానీ కానీ నేను అనుకున్నట్లుగా ఏదీ జరగలేదు. భూమి మీద నుంచి కాళ్ళు తేలిపోతున్నట్టుగా, శూన్యంలోకి గిరాగిరా తిరుగుతున్నట్టుగా అనుభూతి చెందుతున్న రోజాకి విజయ్ చేతి స్పర్శ, అతని మాటలు కాస్త ఆధారం అనేది దొరుకుతున్నట్టుగా, తనను తాను నిలదొక్కుంటున్నట్టుగా అనిపించసాగింది. రోజా చేతులు అతని భుజాన్ని గుచ్చిపట్టుకున్నాయి. అతన్ని హత్తుకుపోయినట్టు నిలబడి గుండెల్లో తలదాచుకుని కళ్ళు మూసుకున్న రోజా విజయ్ వెంబడి వెలువడుతున్న ప్రతి మాటని, అందులో ప్రతి అక్షరాన్ని మననం చేసుకుని జీర్ణించుకోవడానికి ప్రయత్నించసాగింది. విజయ్ అంటున్నాడు, రోజా, కష్టాలు కలకాలం ఉండవు అంటారే, ఆ మాట అక్షరాల నిజం అనిపిస్తోంది. గతంలో నువ్వు ఎలాంటి బాధలు పడినా వాటిని మర్చిపోయి హాయిగా నవ్వగల రోజులు నీ ముందుకు వచ్చాయి. ఆయన నీ తండ్రి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆయనకు మీరు ఎక్కువ అన్న సంగతి నమ్ము. జరిగిందంతా మన మంచిగా అన్నట్టు చంద్రం ఇక్కడికి రావడం కూడా మేలే అయింది. అతని విషయంలో ఏం చేస్తే బాగుంటుందా అని నేను ఆలోచిస్తున్నాను రోజా. చెప్పడం మర్చిపోయాను. అనంత్ దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. రేపు వస్తున్నాడు. విజయ్ అంటుండగానే ఫోన్ గణగణం మ్రోగింది. విజయ్ రోజాని అలాగే పట్టుకుని ఎడంచేయి చాచి రిసీవర్ తీసుకున్నాడు. రోజా మెల్లగా, అయిష్టంగా, తప్పనిసరిగా విజయ్ నుంచి విడివడి పక్కకు జరిగి నిలబడింది. విజయ్ ఫోన్లో అవతల వాళ్ళు చెప్పే మాటలు అత్యంత శ్రద్ధగా విన్నాడు. ఐసి, సరే అలాగే అని ఫోన్ పెట్టేశాడు. రోజా వైపు తిరుగుతూ ఆయనకి బ్లడ్ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారట అన్నాడు. రోజా చప్పున విజయ్ చేయి పట్టుకుంది. విజయ్, మనం వెంటనే ఇప్పుడే అక్కడికి వెళదాం. డాక్టర్లతో ఎలాగైనా సరే ఆయన్ని బ్రతికించమని చెప్పండి. కనీసం ఒక్క అరగంట అయినా సరే ఆయనకి స్పృహ వచ్చేలా చేయమనండి. ఆయన రక్తం పంచుకు పుట్టినందుకు, ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి అయినందుకు నేను ఎంత గర్విస్తున్నానో ఆయనకు చెప్పాలి. ఆయన ఎవరో తెలుసుకోకుండా పరుషంగా మాట్లాడి ఆయన మనసు బాధ పెట్టినందుకు నేను క్షమార్పణ కోరుకోవాలి. పాపిస్ట్ దాన్ని ఎన్ని మాటలు అన్నాను అంటుండగానే రోజాకి దుఃఖం వచ్చేసింది. విజయ్ రోజా తల మీద చేయి వేశాడు. ఎంతో అనునయంగా నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. రోజా, ఇందులో నీ తప్పేం లేదు. జరిగిన దానికి నువ్వేం బాధ్యురాలివి కాదు. కాకపోతే మాత్రం అయినా ఇదేం చిత్రం, ఆయనని తిరిగి పొందగలిగి కూడా గుర్తించలేకపోయాడు విజయ్. మాలాంటి దురదృష్టం ఈ ప్రపంచంలో ఇంకే సంతానానికి వద్దు. నాతో ఆయన కనీసం ఒక్కసారైనా చూచాయిగా అయినా. రోజా వాక్యం పూర్తి చేయలేకపోయింది. దుఃఖపు తెర మాటల్ని మింగేసింది. ఇంతలో గది బయట అలికిడైంది. పరదా తొలగించుకుని శంకరయ్య, సుందరమ్మ, వారి వెనక చంద్రం గదిలో అడుగు పెట్టారు. శంకరయ్య విజయం చూడగానే చేతులు జోడిస్తూ అన్నాడు, బాబు, ఇక జరగబోయేది ఎలాగో తమరే చెప్తే. శంకరయ్య వెనక నిలబడిన చంద్రాన్ని చూడగానే విజయ్ ఉలిక్కిపడ్డాడు. అతని ముఖం నల్లగా మాడిపోయినట్టు ఉంది. కొద్దిసేపటి క్రితం ఈ గదిలో తనతో మనసు విప్పి చిన్నపిల్లవాడిలా నిష్కపటంగా మాట్లాడిన మనిషి ఇతనేనా అనిపించింది. విడుదల లభిస్తుందా అన్న ఆనందంతో ఎదురు చూస్తున్న ఖైదీకి ఆ క్షణంలోనే ఉరితీయబోతున్నారన్న వార్త వినిపిస్తే ఎలా నిశ్చేష్టుడవుతాడో, ఏ విధంగా మనసు రాయిలా మొద్దుబారిపోతుందో ఆ విధంగా ఉన్నాడు. మహారణ్యాల చుట్టూరా తగలబడుతుంటే దాని మధ్య చిక్కిపోయిన సింహపు పిల్ల కళ్ళలా ఉన్నాయి అతని కళ్ళు. విజయ్ అప్రయత్నంగా చంద్రం వైపు ఒక అడుగు వేశాడు. ఈ లోపలే రోజా గబగబా ముందుకెళ్ళి అతను చేయి పట్టుకుంటూ అంది, చందు, ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకి రక్తం ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారట. మనం ఇక్కడ
ఆలస్యం చేయొద్దు, అక్కడికి వెళదాం. రక్తం ఎవరో ఇవ్వడం ఎందుకు, నేనే ఇస్తాను. నా శరీరంలో ఉన్న ప్రతి రక్త బిందువు ఇచ్చి బ్రతికించుకుంటాను. రోజా చంద్రం చేయి అలా పట్టుకునే మళ్ళీ విజయ్ వైపు తిరిగింది. విజయ్ చప్పున మనం హాస్పిటల్కి వెళ్లే మార్గం చూడండి. విజయ్ చంద్రం వైపే చూస్తున్నాడు. చంద్రం హాస్పిటల్కి రావడానికి నీకేమన్నా అభ్యంతరమా? రోజా కల్పించుకుంది. లేదు, ఉండదు. ఏం, ఇద్దరం కలిసే పెడతాం. చంద్రాన్ని చూడడానికి ఆయన ఎంత తహతహలాడుతున్నారో నాకు తెలుసు. ఆయనకి స్పృహ వచ్చి చూడడం అంటూ జరిగితే మా ఇద్దరిని కలిసే చూడాలి. చంద్రాన్ని ఆయనకు చూపిస్తానన్న నా వాగ్దానం ఈ ఆఖరి క్షణంలోనైనా నేను నిలబెట్టుకుంటాను. విజయ్ చంద్రం వైపే చూస్తున్నాడు. చంద్రం రోజా మాటలు అంగీకరించలేదు, కాదని వ్యతిరేకత చూపలేదు. శంకరయ్య కూడా అన్నాడు, కానివ్వండి బాబు, అందరం కలిసి అక్కడికి వెళదాం. విజయ్ డ్రాయర్ తెరిచి తాళాలు తీసుకుంటూ అన్నాడు, ఒక్క క్షణం ఉండండి, నేను కారు తీసుకొస్తాను. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.